యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5055 టూ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ వాట్సాప్లో పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ టూ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి 55 HP గల హార్వెస్టర్, 55 హార్స్ పవర్తో వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్ బండి. 2014లో వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే ఉంది. మోడల్ అయితే చాలా మంది అయితే జాన్ డీర్ 5055 వెహికల్ తీసుకురావమని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి హార్వెస్టర్ కానీ, ట్రాక్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబర్, లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ టూ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 80% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే కొత్త టైర్లు వేసామని ఓనర్ చెప్తున్నారు. బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండి కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. రీసెంట్గానే బండి యొక్క సామాన్లు కూడా కొత్తవి వేయించామని చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తుంది. బండికి అయితే ₹1 కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించారు. సామాన్లు కూడా మొత్తం కొత్తవి వేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే బండి కండిషన్లో, మంచి కండిషన్లో ఉంది. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 6,50,000 మాత్రమే చెప్తున్నారు. 2014 మోడల్ బండి, టూ వీలర్ డ్రైవ్, 6,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్తో చెప్పడం జరుగుతుంది. 6,50,000 కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకుని, ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకురావడానికి కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.